హలో బేబీ. హాయ్ బ్యూటీ. వయసు రాగానే సరే బుద్ధి రావద్దు. ఏమిటి అర్ధరాత్రి తిరుగుళ్ళు? ఇలా చేస్తే ఎవడు పిల్లని కూడా ఎవడు. కొంచెం పనుండి. ఇది రోజు చెప్పే కదాక. వెళ్ళి బట్టలు మార్చుకో, భోజనం పెడతాను. నేను తిన్నాను. సంతోషం. కొంతలో తమ్ముడు ఉన్నాడు, వాడు నీ కోసం ఎదురు చూస్తాడని కూడా గుర్తులేదన్నమాట. తమ్ముడు నువ్వు తినలేదా? అయితే మాత్రం నీకే. నువ్వు ఈ తిరగడం మానే వరకు నేను రెండో పూట తిన్నాను అంతే. అది కాదురా వినోద్. వినోద్ తలుపు తెరవరా, బయటకు వచ్చి అన్నం తినరా. రేపు నుంచి తొందరగా వచ్చేస్తాను రా. వచ్చినప్పుడు చూద్దాంలే, నాకు ఇప్పుడు వద్దు. నేను తిన్నావు. చేసిన చాలు కానీ ఇక్కడ టిఫిన్ చల్లారిపోతుంది. త్వరగా రారా, నాకు టైం అవుతుందిరా. నువ్వు వెళ్ళినాయా, నేను తర్వాత టిఫిన్ చేస్తాలే. నా టిఫిన్ అక్కడ పెట్టే. రోజు ఇదే పాట. అదేం కుదరదు. నేను వెళ్ళగానే ఏదో తిని పారేసి దేశం మీద పడతావునా? రారా. సర్లే, ఇది నీకు నాకు రోజు ఉండే గోలేక. రాత్రి అంత ఆలస్యమైనా తెల్లవారు ముందు ఎలా లెగుస్తావునాయా? కూర్చొని చెప్తా. అది కాదు ఇది. ఒరే, మనం టైంతో పోటీ పడాల్సిన వయసు అది. జీవితంలో నిద్రపోవడానికి ఇంకా చాలా టైం ఉంది. కష్టపడడానికి, ఎంజాయ్ చేయడానికి తగ్గట్టు మన జీవితాన్ని ప్లాన్ చేసుకోవాలి. కానీ తెలుసున్నాయా, నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు? ఉద్యోగం సద్యోగం లేకుండా ఆవరాలు తిరుగుతున్నానేగా. చచ్చా, అది కాదురా. వద్దునయ్యా. ఏమిటిది? చచ్చా, అర్థం చేసుకోరా. మన జీవితాన్ని మనం మార్చుకోవడానికి అవకాశం వచ్చినప్పుడు చేయి తెచ్చుకోకూడదు. ఆ తర్వాత బాధపడేది మనమే. నా జీవితం ఎలాగైనా నువ్వు చెల్లాయి డిసిప్లిన్ తో మనశ్శాంతిగా బ్రతకాలన్నదే నా ఆశ. బేవర్స్ గా తిని తిరగాలనే ఉద్దేశం నాకు లేదు. ఈ వయసులో ఎంజాయ్ చేయకపోతే ఇంకెప్పుడన్నాయా? అందుకనే నేను ఉద్యోగం చేయట్లేదు. అలాగేరా, నిష్ట ప్రకారం. కానీ నీ సంతోషమే నా ఆనందం. కానీ రాత్రి నువ్వు నాకు చెప్పే నీతులు నువ్వు ఫాలో అవడం మర్చిపోకు. ఓకే? ఓకే, డన్. ఎవడు వాడు? సెంట్రల్ నుంచి వచ్చిన సిబిఐ ఆఫీసర్. సిబిఐ ఆఫీసర్. తెలుసు. ఆ సర్వేశ్వరుడి దయ వల్ల నాకు ఈ జగన్నాటకం అంతా ముందే తెలుసుంటుంది. సరే, ఎవరి రాత ఎవరి తప్పించగలరు? బాసు, నన్ను పొడవని ఆడిని మర్డర్ చేసి గిన్నీస్ బుక్ లో ఎక్కిపోతా. ఒరే, అందరూ ఎక్కడానికి గిన్నీస్ బుక్ సిటీ బస్ కాదు. దానికి ఉండాలి. అయ్యో, వీడేనా? గోవిందా గోవిందా. భగవంతుడా, పాపం మీ నిజాయితీ పరుడి ఆత్మకు శాంతి కలిగించు. వెతకండి. ఏమిటి వెతమంటున్నారు? ఏ, నీకేమైనా సెర్చ్ వారెంట్ చూపించి వెతకాలా? వెతకండి, మిల్లంతా వెతకండి. ఎక్కడ కనబడలేదు సార్. పోయినోళ్ళు అందరూ మంచోళ్ళు, ఉన్నోళ్ళు పోయినోళ్ళ చేతి గుర్తలు. శాంతి శాంతి. గాంధీ గారు ఏం చెప్పారు? అహింస. కురుక్షేత్ర యుద్ధంలో కౌరవులతో పాటు పాండవులు సైన్యం కూడా సచ్చారు. చూశారా? యుద్ధాలు వద్దు. మీ అనుమానం నిజం కాదని తెలిసిందిగా.
పోండి, వెళ్ళిపోండి, పోండి, ఇదొద్దు. ఓకే, కానీ ఏదో ఒక రోజున. అరే నువ్వే నాకు శరీరం కొట్టచ్చు, అంతా భగవంతుని లీల, తప్పదు. వెళ్ళండి, వెళ్ళండి. అదే చూస్తా. మన సత్తా తెలిసింది కనుక వాడికి కత్తులొద్దు, కరెన్సీతో కొట్టండి, పడిపోతాడు. కత్తి ఎత్తాల్సింది కోటిగాడి మీద. ఎందుకు? వీళ్లకు ఇన్ఫర్మేషన్ ఇచ్చి పుణ్యం కట్టుకున్నది వాడే. ఒక ఊరికి ఇద్దరు రాజులు, ఇద్దరు రౌడీలు ఉండకూడదు అన్నట్టు. విక్రమ్ ఇక్కడ. ఏమిటా రాషు, బుద్ధి లేదు? పొద్దున్నే పెళ్లి కొడుకు బేరం, కాపురానికి కావాల్సిన ఫుల్ సెటప్ ఇమ్మంటారా సార్? ఏమిటి? ఏమన్నా కాపురం? కొత్త కాపురం అని అడుగుతున్నాను సార్. కొత్తదో పాతదో సెకండ్ హ్యాండ్దో ఏదైతే మాత్రం నా మొహం చూస్తే కాపురం చేసేవాళ్ళు కనబడుతున్నానా? పొద్దున్నే బోని బేరం అన్నావని వదిలేస్తున్నా, లేకపోతే నేను. ఏమిటి సార్, ఏమైంది? నన్ను పట్టుకుని కొత్త కాపురం అడుగుతాడేటండి. నా మొహం చూస్తే అలా కనిపిస్తుందా? మీరే చెప్పాలి. ఓ శభాష్, మీరు నాకు నచ్చారు. పదండి, అదే మీ దగ్గర కొంటాను. మే హెల్ప్ యూ? యా, సూపర్ డూపర్ సెన్సేషనల్ హిట్ సినిమా. ఇక్కడ సినిమాలు అమ్మో, ఓన్లీ రికార్డ్స్. ఓ సారీ, ఏదైనా రికార్డ్ బ్రేక్ చేసిన రికార్డ్. ఇది అమ్మాయికి మొగుడు వరకు ఓకే, కానీ మధ్యలో అర్థ వేస్ట్ కదా. ముద్దుల వరకు అదరహో, కానీ మీకు నేను మామయ్య వరుస కాదే. ఇది అమ్మో గీతాంజలియ, ఇందులో హీరో హీరోయిన్ ఇద్దరికీ జబ్బులే కదండి. మీకున్న జబ్బుకి ఇదే సరి అయిన మందు, తీసుకెళ్ళండి. థ్యాంక్ యూ డాక్టర్. హలో, నేనా? ఇక్కడ రికార్డ్స్ ధర్మం చెయ్యం. ఓ సారీ. థ్యాంక్ యూ. వెరీ గుడ్. తిను తిను, అది నోరు అది ఐస్ క్రీమ్ తిను. కొంచెం కొంచెం తిను. నాకెందుకు తినిపిస్తున్నారు, నాకు అర్థం కావట్లేదు. ఐస్ క్రీమ్ కట్టా తిను. వద్దు, ఐస్ క్రీమ్ తిను. పోనీ కూడిన తాత చెప్తాం. అసలు విషయం చెప్పుకోరు. చెప్తాను, రా బయటికి. ఇది పట్టుకో. ఇప్పుడు నీ ఉద్యోగం మీద నాకు మూసి పుట్టింది. అఫ్ కోర్స్ నీ ఉద్యోగం మీద కాదు, నీ షాప్ లో బ్యూటీ చూడు, దాని మీద. నువ్వు నా కోసం 10 రోజులు సెలవు పెడితే నేను ఈ ఓనర్ని మేనేజ్ చేస్తాను. గురు, ప్లాన్ ప్రకారం చూస్తే సూపర్. పోతే ఆ పిల్లని వల్ల వేసుకోవడం చూసావు, అంత తేలిక కాదు. 2 ఏళ్ల నుంచి నేను అదే ప్రయత్నం ఉన్నాను. ఇంతవరకు ఆ పిల్ల నా మొహం కూడా చూడలేదు. ఎటు నీకు ఆశ లేదుగా? లేదు. అయితే నేనే నా అదృష్టాన్ని ట్రై చేసుకుంటాను.